నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైన విశాఖ నగరం, సందడిగా హోటల్స్, పర్యాటక ప్రాంతాలు. ఇరవై రోజుకు చేరిన అంగన్వాడీల నిరసన, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తాం. సీఎం జగన్ కు ఇవే ఆఖరి కొత్త సంవత్సర వేడుకలు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం ముస్తాబైంది. ఈ సందర్భంగానే ఆర్కే బీచ్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యాటకులు, ప్రజలు సందడి చేస్తున్నారు. మరోవైపు విశాఖలోని హోటల్స్ ప్రత్యేక ఆఫర్లు పెట్టడంతో అక్కడ కూడా రద్దీ కనిపించింది. స్టార్ హోటల్స్ నుంచి చిన్న హోటల్స్ వరకు అంతా సందడిగా ఉన్నాయి. మరోవైపు స్వీట్ షాపులు, బేకరీ షాపులు, పూల దుకాణాల వద్ద కూడా ఇదే రద్దీ కనిపిస్తోంది. ఇక మద్యం షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ప్రజలకు పలు ఆంక్షలు విధించారు. తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని గత 18 రోజులుగా విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ నాయకులు చైతన్య చెబుతున్నారు. ఇక ఈ సందర్భంగానే వారితో మా విక్టరీ మీడియా టీవీ విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. అది ప్రూవ్ చేయాలి. మనం అంతా ఒకటి. మనకు తెలియని పాఠాలు కాదు అవి. ఎవరు ఏమి చేశారు, మన ఉద్యోగాలు ఏం పోవు. ఎలా రప్పించుకోవడకండి, వెనక్కి తగ్గకండి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఆందోళన పాటు చేపట్టారు. విశాఖలో జీఎంసీ గాంధీ వద్ద చేపడుతున్న రిలే దీక్ష నేటికి 12వ రోజు చేరుకున్నాయి. 12 రోజుల నుంచి ఎడదొడక లేకుండా వారు నిరసన దీక్షను కొనసాగిస్తున్న మనతో పాటు ఆ సంఘ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళ డిమాండ్ అడిగి చేసి ప్రయత్నం చేద్దాం. చైతన్యంగా చెప్పాల్సిన మెయిన్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? సమగ్ర శిక్షలో కొన్ని వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో గత 12 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మాకు మెయిన్ ఉద్యోగ భద్రత లేదు. ఉన్నత చదువులు పూర్తి చేసి పక్కా నియమాల ద్వారా మేము రిక్రూట్ అయ్యామండి. కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్న బోర్డులో 20 సంవత్సరాలు బట్టి మేము కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నప్పటికీ కూడా మాకు సమాన పనికి సమాన వేతనం లేదు, శ్రమకు తగ్గ వేతనం లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ కూడా మా ఉద్యోగాలకు భద్రత లేదని చెప్పేసి మేము ప్రభుత్వం పైన గత 12 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న చర్చలు జరిగినాయి, చర్చలు ఏ విధంగా కొనసాగాయి, ఇంకా మెయిన్ డిమాండ్లు మీకు అనుకూలంగా ఉన్నాయి లేవండి? సార్, నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స గారు సమగ్ర శిక్ష ఉద్యోగ జేఏసీ నాయకులు చర్చ ఫ్యాషన్ రంగంపై ఉన్న ఇష్టంతో పాటు తన కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే తాను మిస్ అండ్ మిసెస్ క్వీన్ పోటీలో విజేతగా నిలిచారని దివ్య మోర్చా అన్నారు. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో క్వీన్ ఈవెంట్స్ లో పోటీల్లో విజేతగా ట్రోఫీని సాధించిన నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది మహిళలు ఫ్యాషన్ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరియర్ పై ఇష్టంతోనే ఈ పోటీలో పాల్గొన్నారని, ఈ పోటీలో తన ప్రతిభను గుర్తించిన తనను విజేతగా ఎంపిక చేశారన్నారు. తాను ఈ పోటీలో పాల్గొనేందుకు తన కుటుంబ సభ్యులైన అత్త, భర్త సహకారం అన్ని వేళలా అందించారన్నారు. అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు.
అయితే చాలా మంది మహిళలు యువతుల్లో టాలెంట్ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం లేని కారణంగా వారిలో ఉన్న కళను ప్రదర్శించలేకపోతున్నారని, ఈ కారణంగా చాలా మంది మరుగున పడిపోతున్నారని, అటువంటి వారికి ఆదర్శంగా ఉండాలని ఆలోచనతోనే తాను ఈ పోటీలో పాల్గొంటున్నట్లు దివ్య తెలిపారు. క్వీన్స్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ విశాఖలో చాలా మంది మహిళలు టాలెంట్ ఉన్నవారు ఉన్నారని, వారిని ఫ్యాషన్ రంగానికి పరిచయం చేయాలని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే నాకు ఎవరు స్పాన్సర్స్ లేరని, నా సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నానని, దాతలు సహకరిస్తే మరికొన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విజేతలు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నేను విశాఖ క్వీన్ విన్నర్ దివ్య మచ్చ. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అయితే నాకు నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఇంతవరకు ఎప్పుడు ఏది జరగదు ఎవరికి. దట్టు అందులో పెళ్ళైన ఆడవాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కంటే ఎక్కువ ఇన్లా సపోర్ట్ ఎప్పుడైనా అవసరం మాకు. సో నాకు మా హస్బెండ్ కంటే నాకు ఎక్కువ సపోర్ట్ అయితే మా అత్తగారే, ఎప్పుడు చెప్తాను. సో నా కిడ్స్కి ఇంట్లో చూసుకుంటూ, నేను వర్కింగ్ ఉమెన్ అండ్ యోగా టీచర్ కూడా. సో దాంతోపాటు నేను ఈ ప్యాషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో దానికి విశాఖ క్వీన్కి నేను వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. సో నా హార్డ్ వర్క్, నా సక్సెస్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఈరోజు సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. సో నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు, నేను ఈరోజు విన్ అయ్యాను. అండ్ దెన్ ఇన్నర్ బ్యూటీ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను అవుట్ ఆఫ్ బ్యూటీ కంటే. సో అదే మనకి ఎప్పుడు విజయం సాధిస్తుంది. మనం ఇన్ కేస్ మనం ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినా సరే, మనం విన్ అవ్వకపోయినా ఎదుటి వాళ్ళు విన్ అయ్యేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనం చూడాలి ఎప్పటికీ. ఆ పాజిటివ్నెస్ అనేది ఎవరికైనా ఉండాలండి, నేను అందరికీ అదే చెప్తాను. సో మనం కూడా ఆ పాజిటివిటీతో ఉంటేనే ముందుకు వెళ్తాము. అండ్ దెన్ ఇప్పుడు విన్నాక తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను? ఈ ప్లాట్ఫామ్ అయితే నాకు యూజ్ అవుతుంది. నేను ఒక యోగా టీచర్గా కొంతమందికి హెల్దీ లైఫ్ని అనేది నేను ఇస్తున్నాను. సో ఒక దివ్యాగా నేను ఇంతమందికి హెల్దీ లైఫ్ని ఇస్తున్నాను. బట్ ఈ విశాఖ క్వీన్ విన్ అయినందుకు విన్నర్గా నేను ఇంకొంచెం చాలామందికి హెల్దీ లైఫ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక దివ్యాగా చెప్తేనే ఇంతమంది విన్నారు అంటే విశాఖ క్వీన్ విన్నర్గా చెప్తే చాలామంది వింటారు. అండ్ నేను మంచి పనులు చేసేటప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా యూజ్ అవుతుందండి. నేను అంటే సోషల్ వర్క్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను ఒక కామన్ ఉమెన్గా చేయాలి అంటే నాకు చాలా కష్టం అవుతుంది. రికగ్నైజేషన్ కూడా రాదు అంత మనం చేసిన, అంటే జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక్కరే చేయటం కాదు కదండి, అందరూ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రావాలి మన ముందుకి. సో అలాంటి దానికి నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నాకే కాదు, నన్ను చూసి చాలామంది మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చాలామందికి మంచి పనులు చేయాలి, పేదలకు, పిల్లలకు అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నేను కూడా అదే చేస్తాను. రేపు న్యూ ఇయర్ రోజు కూడా నేను బ్లైండ్ పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను రేపు మార్నింగ్. సో ఫస్ట్ నేను విశాఖ క్వీన్ ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి 20 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తులసి, విజయలక్ష్మిలు మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అవుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలందరినీ చేర్చి అమ్మగ వారిని లాలించి, వారిని అందరి లాలించి పాటలతో అక్షరాల చదువు చెబుతాము మన అక్క
ఏటియు నీకు నాకు అండదండక అంగన్వాడీ ప్రాజెక్ట్ను నేను అంగన్వాడీ గౌరవ అధ్యక్షురాలిని భీమిలీ ప్రాజెక్టు. ఈరోజు అంగన్వాడీలు నేటికి 20 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం. కానీ ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన లేదు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదండి. పోనీ జగన్ గారు పెంచుతారన్న హామీని కాకపోయినా 4.5 సంవత్సరాల కిందటున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి వ్యత్యాసం చూడమని చెప్తున్నాము. 4.5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు 250 రూపాయలు ఉంటే ఈరోజు మేము 850 నుంచి 1000 రూపాయలు కడుతున్నాం. కాబట్టి ఈరోజు పప్పు, ఉప్పు, ఉల్లిపాయ అన్ని ధరలు పెరిగాయి. కానీ అంగన్వాడీ కార్యకర్త వేతనం మాత్రం అంతే అని చెప్పడం ఎంత సమంజసమో ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తమరు గతంలో ఏ రకమైన హామీ ఇచ్చి ఉన్నారో హామీని నెరవేర్చాలి. అంగన్వాడీ కార్యకర్తలు ఏమీ గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మాత్రమే మా ప్రథమ డిమాండు. మేము అడగనివేవో నెరవేర్చి ప్రజల్లో గందరగోళం సృష్టించడం మానేసి మాకు ఏదైతే అవసరమో అది ఇచ్చి ప్రభుత్వం మా కోరికలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 20వ రోజు సాగుతుంది. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్సే కాదు, ఈరోజు లబ్ధిదారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంగన్వాడీలందరికీ సంఘీభావం తెలపడానికి వచ్చారు. వాళ్ళతో పాటు అఖిల భారత సంఘాలు అన్నీ కూడా వచ్చి మాకు మద్దతు తెలపడానికి వచ్చారు. అంటే అంగన్వాడీల తాలూకా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే ఉద్దేశంతో కదా వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజుతో ఈ 2023 సంవత్సరం పూర్తవుతుంది. రేపటి నుండైనా కొత్త సంవత్సరంతో పాటు ఆయనకు కూడా కొత్త సంవత్సరంగా కొత్త ఆలోచనలు వచ్చి అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నామండి. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు అధికారంలో ఉండే లాస్ట్ జనవరి 1 అని వచ్చే ఏడాది సంబరాలు చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ ఆఖరికి చెత్తను ఎత్తివారే సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంత దిక్కుమాలిన సీఎంని ఎప్పుడూ ఎక్కడ చూడలేదన్నారు. వైసీపీ నుంచి చాలా మంది నాయకులు స్వతంత్రం కోసం బయటకు వస్తున్నారని ఆరోపించారు. 1వ తారీఖునే ఆఖరి రోజు, అంటే మళ్ళీ జనవరి 1కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉండరు. సో బాగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి. ముఖ్యమంత్రిగా మీది రేపే ఆఖరి సెలబ్రేషన్స్ ఉంటాయి. ఎంత చెత్త పాలన అంటే చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి ఆఖరికి చెత్తనెత్తే వారికి డబ్బులు కూడా పెంచకుండా, జీతాలు పెంచకుండా, అంగన్వాడీ కార్యకర్తలు బ్లబో దిబో అంటూ 19 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టకుండా, ఆఖరికి సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా మా చెత్త మేమే ఎత్తుకుని బయటకు పారబోసే పరిస్థితి వచ్చింది. ఇంత దిక్కుమాలని ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడలేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మీరు రాజకీయ సమీకరణలు చూస్తే రోజుకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇనప సంఖ్యల నుంచి స్వాతంత్రం కోసం బయటికి వస్తున్నారు. ఇప్పటికీ చాలామంది నాయకులు బయటికి రావటం జరిగింది. విశాఖపట్నం నుంచి అయితే మన వంశీ గారు బయటికి వచ్చారు, సీతంరాజు సుధాకర్ గారు బయటికి వచ్చారు. ఆయన ఇదివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంకా వంశీకి అయితే చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, ఎవరికి అన్యాయం చేయలేదు. వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా జనవరి 7వ తేదీన విశాఖలోని ఎస్ఎస్ రాజా గ్రౌండ్స్ లో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు చట్టబద్ధత కల్పించే దిశగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే సదుపాయాలు ప్రభుత్వ రాయితీ కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీసీల కోసం ప్రధాని విశ్వకర్మ పేరిట ప్రత్యేక పథకం అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభ దీనికి సంబంధించిన కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ క్షేత్రం మంచి రసవత్తరంగా మారుతున్న సందర్భంలో బీసీలే కీలకమని చెప్పి గుర్తించిన ప్రతి పార్టీ కూడా ఇప్పుడు వారి సభలు ఏర్పాటు చేసి వారికి సన్మానాలు చేయడం మనం గమనిస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకి వెన్నుదన్నుగా ఉందనే విషయం మేము చెప్తున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ నరేంద్ర మోదీ గారు. ఒక బీసీ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యం. అది మరొకసారి ప్రూవ్ చేసేందుకు మేము ముందుకు వచ్చాం. బీసీ సామాజిక చైతన్య సభ అని చెప్పి వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలకి నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభని నిర్వహించుకుంటుంది. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్ల తర్వాత బీసీల కోసం ఎన్నో సంస్కరణలు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. ఏదైతే బీసీ కమిషన్కి చట్టబద్ధత కానీ, స్థానిక విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో, కేంద్ర విద్యా సంస్థలు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కానీ, క్రిమిలేయర్ పెంపు కానీ, అలాగే ఎన్టీడీఎన్టీ సంచార సమాజం అభివృద్ధి బోర్డు వేయడం కానీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన అమృత్ భారత్ ట్రైన్ ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. మాల్టా టౌన్ నుంచి బెంగళూరు సిటీకి ప్రారంభమైన హైస్పీడ్ నాన్ ఏసీ రైలు విశాఖకు వచ్చేసిన సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ రైలు ప్రారంభించారన్నారు. త్వరలోనే మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలా రెడీ సూపర్ సూపర్. మీ టెన్షన్లో మీరు ఉన్నారు. ఓకే కంటిన్యూ. చూడు అలా సైడ్ ఇచ్చేవారే బాబు. అదే తమ్ముడు రే సైడ్ సైడ్. విశాఖలోని సీతంపేటలో ఉన్న వీటీ స్కూల్ 77వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాచ్లకు చెందిన విద్యార్థులంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ
వీటీ స్కూల్ ప్రస్థానాన్ని సమాజ సేవగా తాను భావిస్తున్నానని తెలిపారు. 5 దశాబ్దాల క్రితం ఇదే పాఠశాలలో తాను విద్యార్థిగా చదువుకోవడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. పటిష్టమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్యను అందిస్తున్న వీటీ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ సుమితా భట్ట మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అభివృద్ధికి తల్లి గురువు ఎంతో ప్రధానమని, విద్యాబుద్ధులు నేర్పిన మంచి జీవితానికి బాటలు వేసిన పాఠశాలను అధ్యాపకులను మరవరాదని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు, కరస్పాండెంట్ రమణారావు, హెచ్ఎం లక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Well, I'm very grateful to all of you, so precious, and I could meet you. He has been a cricketer representing English, Gandhi Statue branch in 1982. Complete. Thank you so much, sir. You deserve To all of you, individually and collectively. Good evening everybody. నా పేరు పి రమణ అండి. నేను వీటీ హై స్కూల్లో కరెస్పాండెంట్ కింద ఉన్నాను ఇక్కడ. ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా ఇవాళ అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వందలాది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు. వీటీ కాలేజ్లో చదువుకున్నారట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. మా తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాళ్ళు 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. సో ఇవాళ ఈ అలుమ్నై మీట్కి మాకు చాలా సరదాగా ఉంది. చాలా ఇమోషనల్గా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్దామని స్టేజ్ ఎక్కుతున్నారు, ఫోటోలు తీర్చుకుంటున్నారు, ప్రిన్సిపల్ గారు సన్మానం చేస్తున్నారు. సో జన ప్రవాహంలా ఉంది, ఇది ఓ తీర్థంలా ఉంది, ఒక పుష్కరంలా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. ఇంత పెద్ద గ్యాదరింగ్ మేము 70th ఇయర్ జూబ్లీలో చూసాం. మళ్ళీ ఇప్పుడు 77th చూస్తున్నాం. ఇంతమంది జనాలు రావడం మాకు చాలా సరదాగా ఉందండి. సో వీ థ్యాంక్ ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ పోటీలు విశాఖలో అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీలో విజేతగా గెలుపొందిన శ్రీమతి దివ్య తనకు ఎదురైన అనుభవాలను, ఆమె సాధించిన ట్రోఫీ వివరాలతో పాటు తదితర విషయాలపై మా విక్టరీ మీడియా విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. క్వీన్ ఈవెంట్ ఉషారణ్య ఆధ్వర్యంలో విశాఖ వేదికగా మిస్ అండ్ మిసెస్ విశాఖ 2023 పోటీలు నిర్వహించారు. అయితే ఇటీవలే ఫినాలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్య గారు ఫైనలిస్ట్గా గెలుపొందారు. ప్రస్తుతం దివ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత ఆమె ఏ విధంగా ఫీల్ అవుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కంగ్రాచులేషన్ దివ్య గారు. సో ఏదైతే ఈ అవార్డు మీరు గెలుపొందిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే టీయర్స్ వచ్చేసాయి, చాలా హ్యాపీనెస్తో వచ్చింది. బట్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఉషా గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఇంటికి మాత్రమే ఉండిపోతారు అన్న కాన్సెప్ట్ అందరిలో ఉందండి. వర్క్ చేయొచ్చు, మనం యోగా చెప్పచ్చు, అందరికీ హెల్దీ లైఫ్ ఇవ్వచ్చు, మనకి మనం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి మనం అందరికీ ఆదర్శంగా నిలవచ్చు అని చెప్పి మనకు ఒక దారిని క్రియేట్ చేశారు ఈవిడ. సో అందులో మేము అందరం ఉన్నందుకు, ఒక పార్ట్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మమ్మల్ని చూసి ఇంకా చాలామంది మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా విన్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. 100 మంది పార్టిసిపేట్ ఉండగా లాస్ట్ ఫినాల్లో మీరు ఒక్కరే గెలిచారు. సో 100 మంది క్రాస్ చేసుకుంటే చివరికి ఫినాల్లో గెలుపొందిన తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత అవార్డు మీ చేతిలో వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? అవార్డు నా చేతిలో వచ్చాకైతే నాకు మాటలు లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ టైంలో మనకి ఒక్క గూస్ బంప్స్ వస్తాయండి. మనకి ఆ మూమెంట్స్ మనం ఎప్పటికీ హ్యాపీనెస్ ఉంటుంది, మనం ఎవరికి చెప్పలేం కూడా, అంత హ్యాపీనెస్ ఉంది నాకు ఇందులో పార్టిసిపేషన్ నా లైఫ్ టైం అచీవ్మెంట్ అని అనుకుంటానండి. సరే మీరు చెప్పండి, ఈ టైంలో ప్రస్తుత టైంలో
ఇట్లాంటి ఈవెంట్ జరపాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. దాని స్పాన్సర్ కొరత ఎక్కువగా ఉంది. ఎవరైనా ఈవెంట్ చేయాలనుకుంటే ముందుకు రాని పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో కూడా మీరు అంత ధైర్యంగా ఈవెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు? నమస్తే అండి, నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. పర్టికులర్గా ఫ్యాషన్ షో అంటే అందరూ నెగిటివ్గా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎందుకు నెగిటివ్గా చూస్తారంటే అది మనం వేసుకున్న డ్రెస్సింగ్ కావచ్చు ఏదైనా. సో ఫ్యాషన్ షో అంటే అదే డ్రెస్సింగ్లో చేయాలని రూల్ ఏమి ఎక్కడా లేదు సార్. సో అందుకనే నేను ఏంటంటే ట్రెడిషనల్గా కూడా మనము ఫ్యాషన్ షోస్ చేయొచ్చు అని చెప్పి నేను కిడ్స్ షో నుంచి స్టార్ట్ చేసి తర్వాత శ్రావణ లక్ష్మణి టోటల్లీ ట్రెడిషనల్ మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందో అది పాటిస్తూ చేశాను. దాని తర్వాత కూడా అంటే ఓన్లీ ఫుల్ ట్రెడిషనే కాకుండా మనం ఒక రాయల్ లుక్లో కూడా మనం లేడీస్ని ఎలా చూపించాలనేది ఈ విశాఖ క్వీన్. సో ఇది విశాఖ క్వీన్ అనేది ఈ ఇయర్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈవెంట్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి కంటెస్టెంట్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. విశాఖ క్వీన్ అని పెడితే ఓన్లీ విశాఖ నుంచే వస్తారనుకున్నాను. బట్ నాకు శ్రీకాకుళం, విజయనగరం, చీపురుపల్లి, కాకినాడ అండ్ రాజమండ్రి, ముంబై ఇలా చాలా ప్లేసెస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వచ్చారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సో 100 మెంబర్స్ నుంచి నేను సెమీకి 50 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. 50 నుంచి ఫినాలేకి 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను. మిస్సెస్ బోత్ కేటగిరీస్ కూడా తీసుకున్నాను. సో వీళ్ళకి 3 రౌండ్స్ నేను ఫైనల్లో కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనం అందాన్ని ఏ విధంగా చూపించాలి, వల్గర్గా కాకుండా అందాన్ని ఏ విధంగా చూపించాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. సో అందుకనే మిసెస్ వాళ్ళకి మంచి పట్టు శారీస్లో మనం క్వీన్స్లో ఎలా కనిపిస్తాం అనే దాన్ని చూపించాను. సెకండ్ రౌండ్లో మిస్తో ఏమాత్రం మేము తీసుకోము, మేము వెస్ట్రన్లో కూడా కనిపిస్తాం, జీన్ రౌండ్లో చూపించాను. చాలామంది అయితే మనకి పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, అందరూ అంటారు. బట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారు సపోర్ట్ అండి. ఆవిడ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. ఆవిడ సపోర్ట్తో నాకు నువ్వు ఎవరికి కాంపిటీషన్ కాదు అని నన్ను చాలామంది అన్నారు నేను ముందు వెళ్ళిన వాటికి. నేను కాంపిటీషన్ అని ఈరోజు నేను నిరూపించుకొని చూపించాను. సో ఎవరు ఎన్ని మాటలు అన్నా మనం ఎప్పుడు ఎవరిది పట్టించుకోకూడదు, అలా అని వాళ్ళని నెగిటివ్గా కూడా తీసుకోకూడదు. సో వాళ్ళన్న మాట మనకి ఎదగడానికి అంటే మనం ఎదిగాం కాబట్టే వాళ్ళు అంటున్నారు, మన కోసం ఆలోచిస్తున్నారు. సో మనం వాళ్ళ కోసం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా థింక్ చేస్తూ మనం ముందుకు వెళ్తే ఎప్పుడైనా సక్సెస్ని చూస్తాము. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఎవరం ఏది చేయలేమండి. అండ్ దెన్ పెళ్ళైన వాళ్ళకి ఎక్స్పెషల్లీ మదర్ ఇన్లా, అత్తగారు సపోర్ట్ ఉండాలని. హస్బెండ్ అంటే పెళ్లి చేసుకున్నందుకు సపోర్ట్ చేస్తారు, ఆయన నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చేస్తారు ఎవరికైనా. బట్ ఇలా సపోర్ట్ చేస్తేనే ఎవరైనా ముందుకు వెళ్ళగలం. సో నాకు మా అత్తగారు సపోర్ట్ బాగా చేశారు, నేను ముందుకు వచ్చాను. అండ్ దెన్ మా హస్బెండ్ కూడా సపోర్ట్ బాగా చేశారు. సో నేను అందుకు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానండి. అండ్ మై పేరెంట్స్ కూడా అందరు సపోర్ట్ ఉండడం వల్లే నేనున్నాను. ఇక్కడే వాళ్ళు ఉన్నారు, నేను తీసుకొస్తాను. ఫైనల్గా మీరు విశాఖ క్వీన్ అవార్డు సంపాదించుకున్నారు. ఈ విశాఖకి మీరు ఎటువంటి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలామంది గెలుపొందిన తర్వాత నేను ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి చాలామంది ప్రకటన చేస్తారు. సో మీరు విశాఖకి ఏమి చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఆల్రెడీ సోషల్ సర్వీసెస్ చాలా చేస్తున్నానండి. ఒక దివ్యాగా నేను ఇంతకుముందు సోషల్ సర్వీస్ చేసేటప్పుడు అంటే నన్ను పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా అపోహలు ఉంటాయి. సో వీటన్ని అధిగమించి మీరు ఎలా ఎంకరేజ్ చేయగలిగారు? అని అంటే తనకి ఒక అంబిషన్ అండి, తనకి గెలవాలి అంటే వెళ్ళాలి, గెలుస్తానా లేదా అనేది తర్వాత. తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉంది తనకి. ఆ అంబిషన్ ఎలాగంటే అలా పెరుగుతున్న కొలది తనకి అలాగా డెవలప్ అయింది. కాకపోతే దానికి ఆపర్చునిటీస్ రాలేదు, ఈ మధ్య వచ్చిన దానిలోనే తనేమో సాటిస్ఫాక్షన్గా తను ఇందులో పాల్గొంది. నేను కూడా తను ఏంటంటే పొల్లే చిన్నది కదా, కోడలైనా కూతురైనా అదే కదా అని చెప్పేసి నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేశాను అంతే. తను ఏంటంటే తను బాగా ఇచ్చేసుకొని మోటివేషన్ అది బాగా ఇచ్చేసుకొని తనంతట తను వచ్చింది. నాకు చాలా గర్వంగా కూడా ఉంది. తను ఇలాగ గెలవడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇట్లాంటి ఫ్యాషన్ రంగంలో పంపించాలంటే మన ఫ్యామిలీస్లో కానీ బయట వాళ్ళతో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. సో వాటిని మీరు ఏమైనా ఎదురయ్యారా? ఒకవేళ ఎదురైతే ఇటువంటి ఫైట్ చేయాలనుకున్నారు? అదే ఏంటంటే మామూలుగా వాళ్ళు ఎవరైనా ఏదైనా అనుకుంటారండి. ఏదో అంటారు చూడండి, ఒక సామెతే ఉంది, లోకల్ ఏదో అనుకుంటారని. అలా కాకుండా కాకుల్లాగా పొడుస్తారని ఏదో అనుకుంటారండి. అన్నీ మనం పట్టించుకుంటే మనం ఏం చేయలేం. మనది ఏంటంటే పర్లేదులే వదిలేశాను. నేను కూడా తన అంబిషన్ని తనకి ఏంటంటే ఎంకరేజ్ చేశాను అంతే. నేను ఇంకా అంతకుమించి నేను జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుతున్నట్లు జనసేన నేత బలిరెడ్డి అప్పారావు తెలిపారు. ఆదివారం పెందుర్తిలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రమేష్ బాబు అప్పచెప్పిన పనిని తూచా తప్పకుండా పాటిస్తామని బలిరెడ్డి అప్పారావు తెలిపారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో రాబోతుందని, తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తరపున బలిరెడ్డి అప్పారావు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోదువలస పంచాయతీ చెందిన సీనియర్ జనసేన నేత కాంచిపాటి రాంబాబు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా అధ్యక్షులు పంచకాల రమేష్ బాబు గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఆయనకున్న నియోజకవర్గ పరిధి 10 నియోజకవర్గాల పరిధి కూడా ఒక ర్యాలీకి వెళ్ళి అక్కడ కమిటీలన్నీ మాట్లాడుకొని ఇన్ఛార్జీలు నియమించుకొని చెప్తూ ఈరోజు అదే 2023 మనందరం కూడా ఒక ఫ్రెండ్లీగా ప్రయాణం చేసాం. 2024లో కూడా మీ అందరితో కూడా మేము ఫ్రెండ్లీగా జర్నీ చేయాలని ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన తరపున ఈ మండల ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు మరి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఆయన తరపున, మా మండలం తరపున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని వేళల్లో కూడా మా ఉమ్మడ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీకి మీ పత్రికా విలేకరులు, అలాగే మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వారు, అన్ని ఛానల్స్ వారు కూడా మా పార్టీలకి అన్ని విధాలుగా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. మీ యొక్క సహకారంతో మా పార్టీ యొక్క సిద్ధాంతాలని, మా నాయకులు చెప్పే సిద్ధాంతాలను కూడా ప్రజలకి మమేకం చేసి, మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఉమ్మడి మేనిఫెస్టో కూడా రేపు సంక్రాంతి కల్లా మా నాయకులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సెలవులు ఉంటాయి. అలాగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైన విశాఖ నగరం, సందడిగా హోటల్స్, పర్యాటక ప్రాంతాలు. ఇరవై రోజుకు చేరిన అంగన్వాడీల నిరసన, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తాం. సీఎం జగన్ కు ఇవే ఆఖరి కొత్త సంవత్సర వేడుకలు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.